మీ మీద ఇష్టంతో ఉత్సాహంతో వస్తున్నవారు పనిచేస్తున్నవారు జీవించమని యేసు సేవా కేంద్రాన్ని మీరు అనుకున్న స్థలాల్లో అభివృద్ధిలోని పరుగులు తీయించుకున్నారు. రాత్రి పగలు జీవించుకున్నంతకాలం మీ సేవ చేసే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ లోకంలో ఎంతకాలం మేము ఉండాలని మీరు నిర్ణయించారో ఆ ఆయుష్కాలం అంతా కూడా వ్యర్థము కాకుండా మీ కొరకు ఉపయోగించుకోవటానికి మీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గొప్ప గొప్ప దైవజనులందరూ రహస్యాన్ని మర్మాన్ని అడిగినప్పుడు వారు చెప్పిన మర్మం ప్రార్థన. మన జీవితంలో విజయానికి మూలం ప్రార్థన. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన మనవిని వింటాడు. అప్పుడు ఆయనకు ఇష్టమైనదంతా జరిగిస్తాడు. ప్రార్థన లేని జీవితం ఆత్మ లేని శరీరంతో సమానం. మీరు ఎక్కువ సమయం ప్రార్థనతో గడపాలి. అలాగే ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించాలి. ప్రార్థనలో దేవుడు తన యొక్క ఆలోచన బయలుపరుస్తాడు. ఇలా చేయండి అని హృదయంలో మాట్లాడతాడు. అప్పుడు ఆ కార్యం జయకరంగా ముగుస్తుంది. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ రోజు రాత్రి 99 రాత్రి మార్చి 10వ తారీఖున పిలిచాడో, మరి దేవుడు కృపను బట్టి 26 సంవత్సరాల్లో ఒక్క ఓటమి చూడలేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వెనక్కి తిరగటం కానీ, ఆగిపోయిందనుకోవటం కానీ, సరిగ్గా జరగలేదనుకోవటం కానీ చూడలేదు అసలు. దీనికి వెనకాల ఉన్నది ప్రార్థన, విశ్వాసం. కాబట్టి మీరందరూ ఇంకా బాగా బలపడాలి. దేవుని మీద ఆసక్తి పెరగాలి. ఓపిక ఉండాలి. మాట నిలబెట్టుకోవాలి. ఏదో ఒకటి మాట్లాడేసి తప్పించుకుని వెళ్ళిపోకూడదు. పట్టుకుంటాడు దేవుడు. మనం చెప్పే మాట మీద బలంగా నిలబడాలి. మాట ఇవ్వకూడదు, ఇస్తే తప్పకూడదు. అది ప్రభు చెప్పింది మనం. నీ మాట అవును కాదు. దీనికి మించినది దుష్టుని నుండి వచ్చినది. కాబట్టి మన మాటను బట్టే మనం తీర్పులోకి వస్తాం. మరి మాట ఇచ్చావు, తప్పావు అని అడుగుతాడు దేవుడు. కాబట్టి మనం మాట ఇచ్చే ముందే బాగా ఆలోచించుకోవాలి. తప్పే ఉంది. ఎవరైనా మనల్ని ఏదైనా అడిగారనుకో, ఓ 15 రోజుల తర్వాత చెప్తాను అనటం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. కాబట్టి ఒక నెల తర్వాత చెప్తానండి అన్న ఇబ్బంది లేదు. చెప్పేయకూడదు తొందరపడి. చెప్పామనుకోండి, నిలబెట్టుకోవాలి. చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు పట్టించుకుంటాడు. కాబట్టి మన మాట తీర్పు అని గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, నా మాట తీర్పు. చెప్పాలి. మాటలోనే తీర్పు ఉంది. మాటలోనే తీర్పు. ఒకసారి సమిశ్రగూడెంలో ఒకతను నా పాటలు వాక్యం విని నాకు
మీరు మీటింగ్కి రావాలి, ఒక రోజంతా మీరే చెప్పాలి అన్నాడు. డేట్ 15వ తారీఖు. జరిగి 12 ఏళ్ళు అయింది. అదే టైంకి నాకు వేరే వాళ్ళ మీటింగ్స్ అడిగారు. 15వ తారీఖు కుదరదన్నాను. 14వ తారీఖు వచ్చేసింది, ఏం చెప్పట్లేదు, ఫోన్ లేదు, ఏమీ లేదు. అతని నెంబరు నా దగ్గర లేదు. చివరికి వాళ్ళని అడిగి మొత్తం మీద ఆ నెంబర్ సంపాదించి ఫోన్ చేశాను. 14 సాయంత్రం, క్షమించండి, వేరే ఆయన్ని పిలిచానండి 15వ తారీఖు అన్నాడు. నేను అన్నాను, తప్పేమీ లేదు, కానీ నాకు చెప్పాలి కదా, నేను ఇంకో మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నా అని చెప్పాను. ఏదో పొరపాటు అయిపోయిందండి అన్నాడు. తర్వాత కొన్ని రోజులకు, చాలా రోజుల తర్వాత నాకు కనిపించాడు. ఆ రోజు మీకు చేసిన దానికి ఫలితం దొరికిందంట అన్నాడు. ఏమైందన్నా? మా మీటింగులు జరిగే స్థలం పక్కన ఉన్నవాడు చచ్చిపోయిందండి, మీటింగులు క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే నువ్వు ఒక మనిషిని చంపేశావు అన్నమాట అన్నాను. అదేంటండి అన్నాడు. మరి ఏమనుకుంటున్నావు? జాగ్రత్త, దేవుని స్తోత్రం. కాబట్టి మాట చాలా పట్టించుకుంటాడు దేవుడు. చాలా కోపం దేవుడికి. ఇస్తానని ఇవ్వకపోవటం, చేస్తానని చేయకపోవటం, తప్పించుకుని తిరగటం. మాట చాలా పర్ఫెక్ట్గా ఉండాలి దేవుడి దగ్గర. ఇంకా నేను ఈ తప్పు చేయను అంటే ప్రాణం పోయినా చేయకూడదు. పొరపాటు అయిపోయింది ప్రభువా, మళ్ళీ చేసేసాను, నో. అలాగే నీ సేవకు నేను అంకితం అవుతున్నానని అన్న తర్వాత తప్పించుకుని పోకూడదు, అంకితం అయిపోవాలి. ఏదో కొద్ది రోజులండి తప్పదంటే అన్నప్పుడు ముందే చెప్పు దేవుడికి, నేను పూర్తిగా నీ సేవ చేయలేను అని చెప్పు. అలాగే నీ కోసం జీవింతాను అని ప్రమాణం చేసిన తర్వాత తప్పించుకో, అది చాలా ప్రమాదం. కొంతమంది, ఇక్కడికి ఒక ఆవిడ వచ్చింది, వాక్యం చెప్తున్నాను, సడన్గా వచ్చింది దగ్గరికి. ఏంటమ్మా, తీసేస్తున్నాను అంత. యా అన్న, ఇంక మీ వాక్యం అన్నాక వస్తువులు ఉంచుకోకపోతే వేయట్లేదంటే అంత. తీసేసింది. తర్వాత వారం వచ్చింది, తర్వాత పూర్తిగా మానేసింది. తర్వాత ఎవరో అడిగారు, ఏంటమ్మా అలా మానేసాం ఏంటంటే, మా ఇంట్లో గొడవ పడలేకపోతున్నాను, పాస్టర్ గారి దగ్గర ఏమో అవమానంగా ఉంటుంది, తీరా మాట ఇచ్చేసాను, వస్తువులు వేసుకుంటూ మానేసిన తర్వాతే వెళ్ళాలి ఇంకా అక్కడికి అంది. కాబట్టి వస్తువుల గురించి మందిరమే పోగొట్టుకుంది. దేవుని స్తోత్రం. ఎందుకు ఆవేశం? ఆలోచించు. తీశాక మళ్ళీ వేసుకోకు, దానివల్ల నీకు చాలా తీవ్రమైన నష్టం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోని కూడా మాట తీర్పులోకి వస్తుంది. మాటను బట్టి తీర్పు వస్తుంది. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, నీ మాటను బట్టియే నీకు తీర్పు తీర్చబడును. హల్లెలూయా. మాట దేవుడి దగ్గర మాటే కాదు, అమ్మ దగ్గర, భార్య దగ్గర, నాన్న దగ్గర, భర్త దగ్గర, చుట్టాల దగ్గర, ఎక్కడైనా మాట తప్పకూడదు. నేను ఎక్కువగా ఫోన్లు చేస్తూ ఉంటాను. చాలామందికి ఏదైనా చిన్న తేడా వచ్చినా, ఇలా జరిగిందండి, ఇలా రావట్లేదండి, ఇలా జరిగిందండి. చాలామంది ఫోన్లు ఎత్తరండి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటారు, ఫోన్ ఎత్తరండి. నేను అర్ధరాత్రి కానీ, తెల్లారగట్లు కానీ, మధ్యాహ్నం కానీ, పొద్దున్న కానీ, నిద్రపోతున్నప్పుడు కానీ వెంటనే ఫోన్ ఎత్తానండి. నాకు ఆ పేరుంది.
మన సంఘంలోనే కొంతమంది ఉన్నారండి, చాలా గొప్పవారు అనుకుంటేవారు ఫోన్ ఎత్తరండి. ఫోన్ ఎత్తడమే కాదండి, మాట్లాడేటప్పుడు కట్ చేసేస్తారండి, పూర్తిగా చెప్పనివారండి. మరి వీళ్ళు ప్రధానమంత్రి కన్నా ముఖ్యమంత్రి కన్నా బిజీ అనుకుంటా. ఇదొక చెడు అలవాటు అండి. స్పష్టంగా మాట్లాడాలి. ఫోన్ ఎత్తకుండా ఉండటానికి నీ గర్వం ఏంటి? గొప్పదానివా, గొప్పవాడివా? ఎందుకు గర్వం? అర్థమైందా? ఇలాగా చాలా విషయాల్లో వినయం లేదు, విధేయత లేదు. యేసు ప్రభు తన వినయాన్ని బట్టి, తన విధేయతను బట్టి సర్వాధికారి అయ్యాడు. హల్లెలూయా. ఆయన సర్వాధికారి అవటానికి కారణం విధేయత. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక కొద్దిసేపు జాగ్రత్తగా. ఈ 3 రోజులు ధ్యానానికి కారణం ఏంటంటే, దేవుడికి మనం ఇంతకన్నా ఏమి ఇవ్వగలం? ఇలా కూర్చొని మనం దేవుడి మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడికి చాలా సంతోషం కలుగుతుంది. కాబట్టి చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఈ వాక్యాన్ని, మరొకసారి చెప్పుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఉన్న ప్రతి మాట ప్రవచన వాక్కు, ప్రవచనము. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రవచనము. పరిశుద్ధాత్మతో పలికిరి. చెప్పండి, ఈ గ్రంథం అంతా రాసింది ఎవరు? దేవుని ఆత్మ. ఏ మాట కూడా సొంత మాటలు లేవు. ఈ మాట గురించి మనకు పేతురు చెప్తాడు. పేతురు పత్రికలో ఆయన అంటాడు, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20:21 పేతురు 2. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని. ఈ బైబిల్ గ్రంథంలో ఎవరు ఊహించి మాట్లాడలేదు. ఊహలతో రాసిన గ్రంథం కాదు ఇది. ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా పలికిరి. చూసారా, బైబిల్లో ఉన్న ప్రతి మాట పరిశుద్ధాత్మ వలన వ్రాయబడింది. అలాగే ఇక్కడ నిలబడిన సేవకుడికి పరిశుద్ధాత్మ లేకపోతే ఏమీ అర్థం అవదు. ఒక 10-15 కుటుంబాలు సంఘానికి ఆగిపోయినాయి. నాకు తెలుసు ఎందుకు ఆగిపోయినాయి అంటే, పాస్టర్ గారు మమ్మల్ని అవమానించారు అన్నారు వారు. బయట వాళ్ళు అడిగారు, మీరు ఎందుకు ఆగిపోయారమ్మా? పాస్టర్ గారు మమ్మల్ని అవమానించారు. ఏ విధంగా అవమానించారు? మీరు చేస్తున్న పని మానేయకుండా మందిరానికి రావద్దు అన్నారు. ఏం పని చేస్తున్నారు మీరు? ఏదో చేస్తున్నాం అనుకోండి, చేయని వాళ్ళు ఎవరు? అదంతా వద్దు, ఏం పని చేస్తున్నారు మీరు అని అడిగిన వారు. ఏదో చేసాం అనుకోండి అన్నారు. మరి పాస్టర్ గారు ఆగిపోమన్నారంటారే? మిమ్మల్ని ఆగిపోమన్నది పాస్టర్ గారు కాదు, పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం. మీకు అందరికీ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. నేను మీతో ఎంత ప్రేమగా ఉంటాను,
మీతో తెంపుకోవటానికి కూడా రెడీగా ఉంటాను. మళ్ళీ మీరు ఎవరో ఎరగనట్టుగా కూడా చూస్తాను మిమ్మల్ని. దేవుడు వద్దంటే మాట్లాడు, వాళ్ళ వైపు చూడకు, వాళ్ళతో మాట్లాడకు అన్నాడు అనుకోండి, మీతో మాట్లాడను నేను. అర్థమైందా? పేరు చెప్పను కానీ ఒక రోజున ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఏడ్చింది. ఏ అమ్మ, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకన్నా మీరు నన్ను ఈ మధ్యన ఏమో అంటలేదా? అదేంటి, ఏమనకపోతే ఏడుపు ఎందుకు వస్తుంది? దేవుడు నన్ను వదిలేసాడేమో. అది ప్రేమ దేవుడి మీద కదా. ఒక ఆలోచన చూద్దాం, ఒకసారి ఆలోచిద్దాం. నాకు వ్యక్తిగతంగా నా దగ్గర ఉన్న విశ్వాసుల మీద, ఎవరి మీదైనా నాకు వారికి ఏమైనా గొడవలు ఉన్నాయండి? ఇప్పుడు లేదు చెప్పండి. మీరు నాకు డబ్బు ఇవ్వాలి, లేకపోతే మీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను, మీకు మాకు కొద్దిగా గొడవలు ఉన్నాయి, ఎవరైనా లేచి నిలబడి చెప్పండి. ఉన్నాయా? లేవు కదా. మరి మీ మీద నాకు కోపం ఎందుకు ఉంటుంది కదా? తప్పు కదా. కాబట్టి పరిశుద్ధాత్మ మీతో మాట్లాడతాడు, మీకేమో లోపల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ఒక ఆవిడ రక్షణ పొంది మందిరానికి మానేసింది. ఇంకొక ఆవిడ అడిగింది, ఎందుకు మానేసావమ్మా? ఆయన ఆత్మానం నా వంక చూసి తప్పు చేస్తున్నావు అంటాడేంటి? నేనేం తప్పు చేస్తున్నాను? మానేశాను. మరి తప్పు చేయనప్పుడు మానేయటం ఎందుకు? లేచి నిలబడి నేను ఏ తప్పు చేయట్లేదండి, నన్ను ఎందుకు అంటున్నారని అడగకపోయావా? నేను అడగను. మానేశాను. మానేశాక ఒక రోజు నాకు ఎదురైంది. పళ్ళెం పట్టుకుని పువ్వులు పట్టుకుని పళ్ళు పట్టుకుని సెంటర్లో ఉన్న గుళ్ళోకి వెళ్తుంది. అది ఆవిడ ఉద్దేశం. అర్థమైందా? చూసారా ఎంత భయంకరమైన వాళ్ళు ఉన్నారు మన దగ్గర? చూసారండి? కాబట్టి యేసు సేవా కేంద్రానికి ఎవరైనా దూరం అయ్యారంటే వాళ్ళ తప్పు వల్లే దూరం అయ్యారు. హల్లెలూయా. సేవకుడు తప్పు లేదు. నేను సమర్థించుకోవటం లేదు, నేను ఏ తప్పు చేయలేదు, చేయను. అర్థమైందా? దేవుడితో ఎప్పుడు సమాధానం కలిగి ఉంటాను నేను. ఒకవేళ సాయంత్రం 7:30కో 8:00కో దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే 9:30కి సమాధానం పడేదాకా పడుకోను. దేవుని స్తోత్రం. ఆయన మళ్ళీ నాతో మాట్లాడేదాకా నాకు మనసు పనిచేయదు. కాబట్టి ఎవరినన్నా దేవుడిని బట్టే అంటాను. నా భార్య, నా పిల్లలు నాతో గొడవ పడని రోజు ఉండదు. మీరు అలా అనకుండా ఉండవలసింది, మీరు అలా అనకుండా ఉండవలసింది. ఒకరోజు చాలా సీరియస్గా చెప్పాను. బలిపీఠం మీద నిలబడి మాట్లాడేది నేను కాదు. ఒకవేళ మీరు మళ్ళీ ఇలాంటి సలహాలు ఇస్తే మీకు కూడా శిక్ష తప్పదని చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం. మాట్లాడేది నేను కాదు. ఇది దేవుడికి నాకు మధ్యలో ఉన్న ఒప్పందం. కాబట్టి పేతురు అంటున్నాడు, మనుష్యులు తమ ఊహన బట్టి రాసిన గ్రంథము కాదు ఇది, దేవుని ఆత్మ మూలముగా పలికిరి. దేవుని స్తోత్రం. ఊహన బట్టి రాయలేదండి ఆ మహానుభావులు. దేవుడు మాట్లాడితే ఎలా రాశారో తెలుసా? ఇది ఎవ్వరూ కూడా, ఈ పేర్లు ఉన్నవాళ్ళు ఈ గ్రంథాలు రాయలేదు. పక్కన ఇంకొక ఆయన ఉండేవారు, పౌలు పక్కనే మార్కు. చాలామంది దగ్గర మార్కు ఎక్కువ పనిచేశాడు. ఇలాగ చాలామంది. యోహానికి చదువు లేదు, కళ్ళు లేవు, ప్రకటన గ్రంథం టైంకి అంతా కాలిపోయాడు. పక్కన సేవకుడిని పెట్టుకుని ఆయన దేవుణ్ణి చూస్తూ చెప్తుండగా రాసిన గ్రంథం ప్రకటన గ్రంథం. హల్లెలూయా. పౌలు గారు జైల్లో ఉండి పక్కన మార్కును పెట్టుకుని
చెప్పి రాసిన గ్రంథం కొరంది గ్రంథం. చాలా కష్టాల్లో ఉండి దేవుని ఆత్మ ద్వారా రాసిన గ్రంథం ఇది. ఎందుకంతసేపు చెప్తున్నానంటే దీనిలోని మాటలు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం మొత్తం నీకు నాకు కూడా ఇచ్చాడు. దీంట్లో దేవుడు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యమును విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా ఎవడైనను సేవకుడవనై, విశ్వాసవనై, భక్త సింగవనై, పౌలవనై, యాంగిషో అవనై, ఇస్రాయేల్ అవనై, జైపాల్ అవనై, ఇంకో పాలు అవనై చంపేస్తాడు వాక్యానికి ఏదైనా కలిపితే. దేవుని స్తోత్రం. ఎవడైనను చదువు. ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగ చేయను. ఏమండి తెగుళ్ళు కావాలండి రత్నం గారు? ఉన్న తెగుళ్ళు చాలవండి. ఒకవేళ మీ ఆయన దగ్గర మీకు ఏదైనా పని కావాల్సి దేవుడు ఇలా చెప్పాడని ఏదైనా కలిపి చెప్పావనుకో, నీకు తెగులు వచ్చేస్తుంది. చాలామంది వాక్యాలు కలగాపులకం చేసి చెప్పేస్తారు. ఏమవుతుంది వాళ్ళకి చెప్పండి? తెగులు. ఎవరు కలగజేస్తారు తెగులు? చెప్పండి హెప్సిబా గారు. తెగులు ఎవరు కలగజేస్తారు? దేవుడు కలగజేసిన తెగులు ఎవరు స్వస్థపరుస్తారు? ఎవరు స్వస్థపరచరు. తర్వాత ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల. అర్థమైందా? కలపటానికి లేదు. మరి పాస్టర్లు చాలామంది చూడరు అనుకుంటాను, సోది చెప్తారు ఇష్టం వచ్చినట్టు. కలపటానికి లేదు. తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోని పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా దేవుని రాజ్యానికి అర్హత కోల్పోయాడు. దేవుని రాజ్యానికి అర్హత పోయింది అడికి. ఏమండి వాక్యం కలిపితే ఇంత శిక్ష, వాక్యం తీస్తే ఇంత శిక్ష, వాక్యానుసారంగా జీవించకపోతే ఇంకెంత శిక్ష ఉంటుంది? హల్లెలూయా. మరి మీలో వాక్యానుసారంగా జీవిస్తున్నారా అంటే చెయ్యత్తరే? వాక్యానుసారంగా ఎంతమంది జీవిస్తున్నారు అని అడిగినప్పుడు చెయ్యత్తరే మీరు? మాట్లాడరండి. అంటే మీ ఉద్దేశంలో తర్వాత జీవిద్దామనా? ఎప్పుడు వచ్చే ఈస్టర్గా? కాబట్టి వాక్యానుసారంగా జీవించండి. వాక్యానికి మొగుడు అడ్డం వచ్చినా, పెళ్ళం అడ్డం వచ్చినా, కూతురు అడ్డం వచ్చినా వాళ్ళని వదిలేయండి, వాక్యాన్ని పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అడ్డం రాని, ఒకవేళ పాస్టర్ అడ్డం వస్తే పాస్టర్ని వదిలేయి. ఆ పాస్టర్ వల్ల నాకు లాభం, ఆ పాస్టర్ అమ్మ వల్ల నాకు లాభం, నేను ఎలా వదిలేస్తానంటావా? నీకు ఆటకి కూడా పరలోకంలో స్థానం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, ఆ సంఘంలో వాక్యం సరిగ్గా లేకపోతే వచ్చేయండి అక్కడి నుంచి. ఊరికెళ్ళి కూర్చోకండి. తల్లి సంఘం అంట. తల్లి అమ్మమ్మ, మా అమ్మ. తల్లి సంఘం ఏంటి? అది కూడా ఉందా? తల్లి సంఘం ఉందా? నాన్న సంఘం లేదా? అమ్మమ్మ సంఘం లేదా? ఓ రోజున ఒక ఆవిడ అంటుంది, ఎక్కడికి వెళ్ళావమ్మా? తల్లి సంఘానికి వెళ్ళాను. మంచిపోయి. మరి అమ్మమ్మ సంఘం ఉందా? ఈ మందిరానికి మానేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి చెప్పాలి. వీడియోలో కూడా రికార్డ్ అవుతుంది. ఎందుకు మానేసావు చెప్పు. నాది తప్పు ఉంటే బహిరంగంగా ఒప్పుకుంటాను, నీది తప్పు ఉంటే ఒప్పుకో. దేవుని స్తోత్రం. ఛాలెంజ్ చేస్తున్నాను.
నువ్వు మందిరానికి ఎందుకు మానేశావు? నీ ఇష్టమేనా మానేయటం? అర్థమైందా? అనవసరంగా ఈ మందిరానికి మానేసినా కూడా నీకు పరలోకంలో పాలు లేదు. హల్లెలూయా. ఎవరో మొన్న ఇల్లింద్రపారులో వస్తుంది ఆవిడ, కాకరపల్లి నుంచి ఇల్లింద్రపారు వెళ్ళారు. నా దగ్గరే వారు వాక్యం తెలుసుకున్నారు. పాస్టర్ గారు అన్నాడంట, ఈ మందిరంలోకి వచ్చే వాళ్ళు అందరూ ప్రమాణం చేయండి, ఎప్పుడు ఈ మందిరంలోనే ఉంటామని ప్రమాణం చేయండి. అలా చేయకపోతే కుదరదని చెప్పి అందరూ చేత ప్రమాణాలు చేయించాడట. వీళ్ళందరూ ప్రమాణాలు చేసేసారట. అప్పుడు నేను అడిగాను, అమ్మ ప్రమాణం చేయించిన పాస్టర్ గారు ఉన్నారా అని అడిగాను. ఆవిడ వచ్చింది, ఇవాళ కూడా వచ్చింది ఆవిడ. మీకెలా తెలుసు అండి అంది. ప్రమాణం చేయించిన పాస్టర్ గారు ఉన్నారా అని అడిగాను. మీకెలా తెలుసు అంత? నాకేం తెలియదు, నువ్వే కదా ఇప్పుడు చెప్తున్నావు. నేను అడుగుతున్నాను ఏమైంది? యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉన్నాడు, ప్రమాణం చేయించినందువల్లే అని చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రమాణం చేయించడానికి నువ్వెవరవే? అసలు ఎందుకు ప్రమాణం చేయించున్నావు? ఇక్కడ కూడా ఉందో ఒక ఆవిడ కూడా చెప్పింది నాకు, ఏమంటే మా పాస్టర్ గారు కూడా ఒకసారి ప్రమాణం చేయించారండి. మరి మానేసమే? ప్రమాణం చేయించడానికి చచ్చిపోయాడు కాబట్టి అంటావా? ఏంటండి ఈ ప్రమాణం? తప్పు కదండి. ఒకవేళ ఒక సంఘంలో ప్రమాణం చేసావు, అక్కడ వాక్యం లేదు, యథార్థత లేదు, అక్కడ ఉండిపోతావా? నో. ఇక్కడ వాక్యం తేడా వచ్చినా, సేవకుడు తేడా వచ్చినా మీరు వెళ్ళిపోవాలి ఇంకో సంఘానికి, ఉండకూడదు. అలాగే ఏమనుకోకండి, మీరు వాక్యానుసారంగా జీవించలేకపోతే సంఘానికి ఆగిపోవాలి. మళ్ళీ చెప్పనా, పాస్టర్ గారు తేడా వస్తే ఈ సంఘానికి మానేయాలి, మీరు తేడా వస్తే రావటం మానేయాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? దేవుని స్తోత్రం. అంతే కదండి. మా అబ్బాయిని అడిగాను రాత్రి, ఇలాగ హైదరాబాద్లో ఏ పాస్టర్ గారు అని చెప్తారంటారా? అలా చెప్తే సంఘాలు ఖాళీ అయిపోతాయి అన్నాడు. డబ్బులు ఆగిపోతాయి. ఈ 20 సంవత్సరాల్లో 200 సార్లు అని ఉంటాను ఈ మాట, అయినా మన సంఘం పెరుగుతూనే ఉంది. హల్లెలూయా. యథార్థానికి దేవుడు స్థలం ఇస్తాడు. నేను చెప్పేది తప్పు కాదు, వాక్యానుసారంగా. కాబట్టి మనం ఈ 2వ అధ్యాయంలో ప్రభు గురించి తెలుసుకుందాం. అందరూ నాతో కలిసి చెప్పండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు పౌలు, నేరుగా చెప్తున్నాడు. అమ్మా, అయ్యా మీరందరూ, అమ్మా అయ్యా మీరందరూ ఆ యేసుక్రీస్తు మనసుతో ఉండండి అమ్మా అంటున్నాడు. హల్లెలూయా. ఎంత బాగా చెప్తున్నాడు, ఎంత హాయిగా ఉంటుందండి. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు కలిగిన భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబము, సంఘము ఎంత మధురంగా ఉంటుంది. హల్లెలూయా. ఎంత బాగుంటుంది చెప్పండి. చెప్పనా? యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు కలిగిన కుటుంబము పరలోకములాగా ఉంటుంది. హల్లెలూయా. ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. మధురమైనది నా యేసు ప్రేమ, మధుపురానిది నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మధుపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ
ఉన్నది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ ఇహలోకాశలతో అంతరాలనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి నీ సన్నిధిలో నిలిచిన నీ ప్రేమ మధుర ప్రేమ 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 నా యేసు ప్రేమ పర్వతాలు తొలగిన మెట్టలు గతి తప్పిన ఎగసిపడే అలలతో కడలే గర్జించిన మరణపు ఛాయని దరిచేరనీయక నీ కౌగిట దాచిన నీ ప్రేమ మధుర ప్రేమ 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 నా యేసు ప్రేమ యేసు ప్రేమ రుచి చూడలేదు మీ మొహాలు చాలా మొహాలు అందుకే అలా ఉంటాయి పేడ కొట్లాడుతూ ఉంటాయి మొహాలు కొన్ని యేసు ప్రేమను చూస్తే ముఖంలో ఎంత ఆనందం ఉంటుందో ఆ ప్రేమ రుచి చూసి చవి చూసి తెలుసుకోవాలి అసలు మిమ్మల్ని పిలవరు మీరే పరుగులెత్తుకొచ్చేస్తారు దేవుడి దగ్గర ఎంత మధురమో ఆయన ప్రేమ ఆయనకి దగ్గర అయిపోయాక లోకం మీద చిరాకు వచ్చేస్తుంది మనకి అసలు మనకు లోకం మీద చిరాకు వస్తలేదు యేసుప్రభు మీద చిరాకు వచ్చేస్తుంది మనకి చాలామందికి లోకం మీద ఎక్కడ చిరాకు వస్తుంది పొద్దున్న మొదలెడతారు రాత్రి దాకా కొట్టుకుంటారు అయినా ఎంత ఇష్టం ఓ పెచ్చదని అడుగుతుంది అదే ఇంకోరా అంటది ఏళ్ళు తగలే కూరలు తగలే అని ఏదో కూర సత్తానికి బతుకుతానికి అది పెద్ద విశేషం అసలు ఆ ఇసుపు రావట్లేదండి చీర ఎక్కడ కొన్నావు ఏంటో నాకు అర్థం కాదు ఆ మధురం ఆ ముఖంలో ఆ తేజస్సు యేసు ప్రభుతో ఏకమై కొలితే మన ముఖంలో తేజస్సు పెరిగిపోతుంది ఆ కాంతి పెరిగిపోతుంది మీరు దేవుడితో ఏకం అవ్వట్లేదు కొట్టేసుకుంటున్నారు లోకంతో కదా చూడండి ఈ మాట నుంచి ముందుకు వెళ్ళకపోతున్నాను నేను యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి తర్వాత ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఏ స్వరూపము దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి చూసారండి దేవుడు పక్కన యేసు ఉన్నారు యేసు దేవుడే అయితే యేసు ఈ లోకానికి ఆయన ఇష్టంతో వచ్చాడు దేవుడు వెళ్ళమంటే రాలేదు మర్చిపోకండి యేసు తన ఇష్టంతో ఈ లోకానికి వస్తూ దేవుడితో అన్నాడు నేను తండ్రి భూలోకానికి వెళతాను అన్నాడు దేవుడు అన్నాడు భూలోకానికి వెళితే మరి దేవుడులాగా వెళతావా అన్నాడు యేసు అన్నాడు దేవుడులాగా వెళితే మానవులకి ఎప్పటికీ అర్థం కాదు నేను దేవుడులాగా ఒక అధికారంతో భూలోకానికి వెళ్తే ఒక్క ఆత్మను కూడా నేను సంపాదించుకోలేను నేను మానవ స్వరూపంలో వెళ్తాను అన్నాడు హల్లెలూయా చూసారా అంటే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తగ్గించుకున్నాడు అంటే ఎలాగంటే ఇప్పుడు మనకు కారు ఉంది కొంతమందికి కార్లు ఉన్నాయి కదండి మోటార్ సైకిళ్ళు ఉన్నాయి కానీ ఒకరోజు పొద్దున్నే తణుకు నడిచి వెళ్ళిపోతున్నాడు ఎవరో ఆపారు ఏంటండి నడిచి వెళ్తున్నారేంటి మీకు కారు ఉంది మోటార్ సైకిల్ ఉంది లేదు వేల్పూర్ నుంచి తణుకు నడిస్తే ఎలా ఉంటుంది ఎవరైనా చెప్తారు నడిస్తే ఇలా ఉంటుందని
వింటున్నారా? నడిస్తే ఇలా ఉంటుందని ఎవరైనా చెప్తారు, అది అర్థం అవదు. నేను నడుద్దామని, నేను తెలుసుకుందామని నడుస్తున్నాను. హల్లెలూయా. ఇది తగ్గింపు స్వభావం. చాలామంది కారు వచ్చిన వెంటనే ఇంకా వాళ్ళ కింద దిగరండి, కారులోంచే ఓయ్ ఆర్న కొడతారు కదండి. యేసు ప్రభు అంత గొప్పవాడై ఉండి మొట్టమొదట మానవ స్వరూపంలో వచ్చాడు. రెండోది చదువు. దాసుని స్వరూపము ధరించుకుని. ఏ స్వరూపము? దాసుని అంటే అధికారిగా వచ్చాడా, దాసుడిగా వచ్చాడా? అధికారిగా రాలేడా? మధ్యాహ్నం ఏదో పాట వస్తుంది కదా, చక్రవర్తి కుమారుడా ఇంకో చక్రవర్తికి అల్లుడా. వీడు చక్రవర్తి కుమారుడంట, చక్రవర్తికి అల్లుడంట. అప్పుడు అన్నాను, ఏడుపు కొట్టు మొకుందాన ఆడు దేవుడు కాదు, నా ప్రభువే దేవుడు అన్నాను. హల్లెలూయా. ఆడు చక్రవర్తి కుమారుడు అంటే ఇంకో చక్రవర్తి కూతురు అల్లుడంట. మరి మన ప్రభువో దేవుడయ్యుండి దాసుడుగా వచ్చాడు. హల్లెలూయా. పుట్టలేడా? చక్రవర్తి ఇంట్లో పుట్టలేడా? పుట్టాడా? ఒక పూట భోజనం లేని వారి ఇంట్లో పుట్టాడు. హల్లెలూయా. మరి మనలో ఎవరికి ఉందంటారు తగ్గింపు? ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలని వచ్చింది నా దగ్గరికి, చాలాళ్ళు అయింది. ఎవరికి చేయాలమ్మా? నాకు ఎలాగూ లేదు, నా కూతురికి ఎలాగూ లేదు. వాళ్ళకి కనీసం 10 ఎకరాలు, నెలకి 2 లక్షల జీతం, ఒక 50 కాసుల బంగారం ఉంటే చేస్తానండి. ఇలా చేయవమ్మా, చేయను. మరి నీకేం లేదంటున్నావు? అందుకే కదండి నా కూతురు ఎక్కడ ఉయ్యాలలో ఊగాలండి. 50 కాసుల బంగారమును, 10 ఎకరాల పొలమును, 2 లక్షల జీతం ఉన్న పెళ్లి కొడుకు తల్లి నీ కూతుర్ని ఉయ్యాల్లో ఊగనివ్వదు, కాళ్ళ కాడ కూర్చోబెడుతుందని చెప్పాను. దేవుని స్తోత్రం. ఉయ్యాల్లో ఊగిస్తుందా? నీ గతి కింద అంటది. ఈ పెంచడానికి తెలక అలాగనుకుంటుంది. కానీ నువ్వు దేవుడి బిడ్డవైతే నీ కుమారుడికి ఎలాంటి భర్త కావాలమ్మా అంటే, నాలాగా నా కూతురిని చూసుకునే భర్త నా కూతురికి కావాలని అడుగుతుంది. హల్లెలూయా. మరి తగ్గింపు ఏదండి? అసలు తగ్గింపు ఎక్కడుందండి మనకి? కదా, మాట్లాడండి. మన ఆలోచనలన్నీ పైనే, మన ఆలోచనలన్నీ పైనే. యేసుక్రీస్తు ఆలోచన కింద. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు తగ్గించుకోండి, నటించొద్దు, నిజంగా తగ్గించుకోండి. బైబిల్లో ఒక మాట ఉంది, ధనవంతులగుటకు ప్రయత్నం చేయొద్దు, అట్టి ఆశ ఉన్న ఎడల విడిచిపెట్టు అన్నాడు. హల్లెలూయా. నేను ధనవంతురాలను అయిపోవాలి, మా ఆయన ధనవంతుడు అయిపోవాలి, మా అబ్బాయి ధనవంతుడు అయిపోవాలి, నా మనవడు ధనవంతుడు అయిపోవాలి, నా మనవరాలు ధనవంతురాలు అయిపోవాలని దరిద్రపు కోరిక విడిచిపెట్టు. హల్లెలూయా. ఉన్నతంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. ధనం ఎందుకు? ఎంత గొప్పగా చెప్పుకుంటారో, ఎలాంటి మేడ కట్టుకున్నారు, ఎలాంటి కారు కొనుక్కున్నారు చెప్పండి. ఎన్నో చరిత్రలు నేను చూస్తే వాళ్ళ మరణం చాలా అసహ్యంగా. ఒక పెద్ద యాక్టరు బాత్రూమ్ టబ్బలో తాగేసి చచ్చింది, వాసన వచ్చేసింది. అది దాన్ని చూసి తైతెక్కలాడతారు ఇక్కడ జనం. వాళ్ళ బతుకులు దగ్గరుండి 2 సంవత్సరాలు చూసిన వాళ్ళ జీవితాలు అసహ్యమైన జీవితాలు. రాజా అంటాడు, చీ అని వచ్చేసాను బయటికి అంటాడు. దేవుని స్తోత్రం. అసహ్యమైన జీవితాలు. వీళ్ళు వాటి కోసం పడి చేస్తూ ఉంటారు, వాళ్ళలాగే ఉండటానికి ప్రయత్నం చేస్తారు.
ఆ జాకెట్లు అయ్యి వాళ్ళలాగా కుట్టించుకుంటారు. అలా జాకెట్లు కుట్టి దాని దగ్గరికి వెళ్ళి లైన్ ఇటు నుంచి ఉంటారు. మామూలుగా పూర్వం మా అమ్మమ్మకి కుట్టిన జాకెట్ల దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఈ పరికమాలిన జాకెట్లు కుట్టి దాని దగ్గరికి వెళ్ళి నుంచుంటారు పరికమాలోళ్ళు. ఎందుకు అలాగా? మాకు వాళ్ళకి జాకెట్ కుట్టించాను ఎంత తెలుసా అంటుంది. ఎంత 3500 ఇటు పెట్టి కుట్టించిందంట. కానీ పాపం 3500 పెట్టి కుట్టించిన ఆ పిల్లకి అందం కొత్తగా రాలేదు, ఉన్న అందం పోయింది. అసలు సౌందర్యం అనేది ఉండాలి, కానీ ఏం కట్టుకుంటే వస్తుంది కదా. ఆత్మ సౌందర్యం ఉండాలి, వేషాలతో అందం రాదు. సహజమైన రూపం ఉండాలి, సహజంగా ఉండాలి మనిషి. లేనిపోని మేకప్లు చేసుకుంటే అందం రాదు, వికృతంగా ఉంటారు కదా. దాసుని పోలిక చూసారా? దాసుని పోలిక ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఆయనకి ఆయన అన్ని పక్కన పెట్టేసుకున్నాడు. బయలుదేరాడు, మహిమ వదిలేశాడు, సింహాసనం వదిలేశాడు, కిందకు వస్తున్నాడు. దేవదూతలు స్వరూపులు కెరీపులు కూడా వస్తున్నారు. వెళ్ళిపోమన్నాడు. మహిమ వదిలేశాడు, గొప్పతనం వదిలేశాడు, సింహాసనం వదిలేశాడు, దూతల్ని వదిలేశాడు, పరలోకం వదిలేశాడు, కిందకొచ్చాడు. కనీసం నడవలేనటువంటి గ్రామంలో ఒక పూట భోజనం లేని ఇంట్లో పుట్టాడు. హల్లెలూయా! అది అతని హృదయం, యేసుక్రీస్తు హృదయం. అది మరి నీ హృదయం ఉంది. లేనిపోని గొప్పలు, లేనిపోని ఆడంబరాలు. ఈరోజు మీరు వాక్యం అర్థం చేసుకుని బ్రతుకుని మార్చుకోండి, తగ్గించుకోండి, 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 తగ్గించుకోండి. హెచ్చింపబడతారు. తగ్గించుకోండి, హెచ్చింపబడతారు. నేను చాలామంది ధనవంతులను కలిశాను. నేను ఎండీగా ఉండగా పెద్ద వారిని కలిశాను. నేను చూసిన ధనవంతుల్లో మంత్రులు కానీ, ఒక హరిశ్చంద్ర ప్రసాద్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, నేను వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు వెంకయ్య నాయుడు కానీ, అలాగే ఎస్ఎం కృష్ణ గారు మొన్న చనిపోయారు, చీఫ్ మినిస్టర్ కానీ. నేను చాలామందితో వ్యక్తిగతంగా అదే చెప్పాను. మధ్యాహ్నం మోషే నేను కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు నేను మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. నేను వెళ్ళిన వెంటనే ఆయన లేచి ఉంచినవాడు చంద్రబాబు నాయుడు. మూర్తి గారు, మీరు ఎంతో ప్రయాసపడి వచ్చారు, మీకు ఎన్నో పనులు ఉంటాయి అని ఆ మేడ మెట్ల కిందకి తీసుకెళ్ళి 4 మాటలు మాట్లాడి నన్ను పంపేవాడు. వాళ్ళందరూ అనేవారు, ఏంటి మీరు ఒత్తి నుంచుంటాడు ఏంటినా అనేవారు. అర్థమవుతుంది మీకు? అలాగే హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఒక అరగంట సేపు నా చేతిలో చేయేసి వదిలిపెట్టకుండా మాట్లాడారు. అలాగే వెంకయ్యనాయుడు గారు బెంగళూరు నుంచి హైదరాబాద్ దాకా నా భుజం మీద చేయేసి మాట్లాడుతూనే ఉన్నాడు. వింటున్నారా? ఎస్ఎం కృష్ణ గారు గాంధీ జయంతి రోజు ఇద్దరం కలుసుకున్నాం. నా భుజం మీద చేయేసి, చెప్పండి మూర్తి గారు ముఖ్యమంత్రి, దేవుని స్తోత్రం. ఏంటంటే వాళ్ళకి లేని గర్వం. మనకి అయ్యి బాబోయ్, బోధుకో డ్రైనేజ్కో గుంతాడుకో మెంబర్ ఆడికి వీడి పరిచయం ఉంటే ఇంకా అసలు ఎవరిని లెక్క చేయడండి బాబు. మా అబ్బాయి ఎవరో తెలుసా? ఎవరండి మీ అబ్బాయి? పాపం నేను ఎప్పుడు చెప్పను, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ఆ గొప్ప వారంతా అంత తగ్గించుకుని ఉంటే ఈ పూటకి గతి లేనివాడు ఏంటంటే ఇలాగ రొమ్ములేసుకుని తిరుగుతాడు, బుద్ధి లేక. దేవుని స్తోత్రం. ఏం లేదంటే నేను ఎవరితో పోలుస్తున్నాను తెలుసా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవడో తెలుసా? దేవుడు. రాయబడిన మాట చూడండి ఇక్కడ, చదువు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, ఆకారములో మనిషిగా కనబడ్డాడు. కానీ ఎవరైనా మనం
ఇక్కడ ఉన్నవాడు పాస్టర్ ఒక అతను రోజు నాతో అంటున్నాడు, వీళ్ళకి యేసుక్రీస్తు ఎవరో దేవుడు ఎవరో తెలదండి. నేనే దేవుడిని అండి వాళ్ళకి. ఈ చెప్పు మొహముడు దేవుడు అంటాడు. పోనీ అందమైన ముక్కు కళ్ళు లేవాడికి నేను దేవుడిని అండి వాళ్ళకి. అలాగా 3 అంగుళాలు ఉన్నాడు భూమికి, ఆడు దేవుడు అంట. మా సంఘానికి నేనే దేవుడు అండి. పిచ్చోళ్ళు ఉన్నంతకాలం సాగుతుందిలే, ఏముంది. మీలాగా తెలివైన వాళ్ళు అయిపోయే కష్టం. ఇప్పుడు మిమ్మల్ని నేను మార్చేశాను. మీరు అలాంటి వాళ్ళని ఎవరిని ఒప్పుకోరు. మీరు వేరే సంఘానికి వెళ్ళి 5 నిమిషాలు కూడా కూర్చోలేరు. ఇప్పుడు మారిపోయారు మీరు. దేవుని స్తోత్రం. కష్టం. సత్యంలోకి వచ్చేసారు. సత్యంలోంచి అసత్యంలోకి వెళ్ళలేరు. ఇంకా ఏదో నెలకోసారి తప్పక మరి వెళ్ళి 1 గంట కూర్చుని వస్తుంది కానీ పాపం పిల్ల ఏదైనప్పటికీ కూడా తప్పదు ఇంకా. అంతేగాని కూర్చోలేము అక్కడ. ఒకసారి సత్యంలోకి వచ్చాక దానికంటే మించి ఉంటేనే కూర్చోగలం అక్కడ. హల్లెలూయా. అతో ఉండలేం. కష్టం కదా. నేనే దేవుణ్ణి అండి వాళ్ళకి. పిచ్చోళ్ళు ఉన్నంతకాలం సాగుతుందిలే నీ ఆటలు. తప్పు కదండి. ఈయన చూడండి, చదువు. మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే. అబ్బాయి, కుమారుడా యేసు, నీకే మరణం కావాలి? సువార్తనన్నాడు, అమ్మ ఇలా చూడు, నీకే మరణం కావాలి అని అడిగాడు. చాలా అద్భుతంగా చనిపోవాలి నేను అనలేదు. గజ దొంగలకేస్తారే శిలువ, ఆ మరణం కోరుకున్నాడు. హల్లెలూయా. ఏంటండి ఆ తగ్గింపు? అసలు ఇంత తగ్గింపు ఎవరికైనా ఉందండి? మాట్లాడరేంటి? అసలు తగ్గింపు ఉందండి. కొంతమంది మీరేమనుకోకండి, పైకి వినయంగా ఉంటారు, లోపల చాలా గర్వం ఉంటుంది. అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది వాళ్ళకి. ఇలా చూసుకుంటారు, ఏముంది ఇలా చూసుకుంటే బట్టి అంతేనా. ఒకసారి గుర్తుకొచ్చేస్తుంది. మరి మేము ఏంటమ్మా రత్నం గారు, ఏముంది కదా, అంతా మాయ. దేవుని స్తోత్రం. శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడు. ఏం చూపాడు? మీ జీవితంలో ఎప్పుడు ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళే ముందు నేర్చుకోండి, ఎక్కడికి వెళ్ళినా విధేయులై ఉండండి. ఒకరోజు బెంగళూరులో హోటల్లో టీ కలుపుతున్నాడు అతనితో నాకు పని పడింది. నేను వెళ్ళి అక్కడ ఆటోలో వెళ్ళాం, అక్కడ ఆగాం. ఆయన టీ పోతా టీ అక్కడ పెట్టి వచ్చాడు. వస్తే నేను దండ కట్టుకుని, పలానా పని కావాలండి, మీరు వస్తారా అంటే, ఉండండి ఓనర్తో చెప్పి వస్తాను అన్నాడు. మాకు కూడా వచ్చాడు, ఏదో మాట్లాడాడు. మళ్ళీ ఆ హోటల్ కాడ తినిపించాక నాకు కూడా వచ్చిన అతను, నా పరువు తీసేసావు, టీ పోషివుడి దగ్గర చేతులు కట్టుకుంటావా అంటాడు. నాకేం అర్థం అవ్వలేదు. అదేంటి, మనకున్న పని చాలా ముఖ్యమైంది కదా, అతని ద్వారా జరగాలి కదా, తప్పేముంది? అవే టీ కాశీవాడి దగ్గర చేతులు కట్టుకుని పరువు తీసేసావు అన్నాడు. మన్నాడు సాయంత్రం ఆ టీ కలిపి అతను మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. మీ పని అయిపోయిందండి అన్నాడు. ఏ విధంగా అన్నాను? నేను చెప్పానండి పెద్ద ఆయనతోటి, ఆయన నాలాంటి చిన్నవాడి దగ్గర చేతులు కట్టుకున్నాడండి, మీరు ఆయన పని చేయాలని ఆయన నేను కాళ్ళు పట్టుకుని మీ పని చేయించానండి అన్నాడు. చచ్చిపోయాడు. నాకు కూడా వచ్చినాడు. ఏమంటే టీకాసు కూడా మనిషి కాదండి, ఎందుకంటే పొగరు అంటాడు ఒకడేమో అయ్యారు అంటాడు, అంటాడు ఒకడు. దేవుడి దృష్టిలో అందరూ సమానులే. హల్లెలూయా. మరి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది,
దేవుడు అంత తగ్గించుకున్నప్పుడు మనమెంత తగ్గించుకోవాలి? అందుకే పౌలు రాశాడు ఫిలిప్పీ పత్రికలో, యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఇది జ్ఞానం. తప్పే ఉంది? ఎవరి దగ్గరికి వెళ్ళా మర్యాదగా మాట్లాడినందువల్ల తప్పే ఉంది? ప్రతి కోర్టులోని నా పని అంతా కూడా లాయర్లు జడ్జిలు చేయలేదండి. పేరెట్టి కేకెత్తరు కోర్టు గుమ్మకాడ నుంచుని ఆడ చేశారు నా పని. హల్లెలూయా. మీరు వెళ్ళిపోండి సార్, మేము చూసుకుంటాం. దేవుడు చాలా చిన్న వాళ్ళని వాడుకుంటాడు. హల్లెలూయా. పెద్దోళ్ళని వాడుకోడు దేవుడు. అర్థమైందా? ఏ అని కేకెత్తం మానేయండి. భార్యనైనా సరే ఎవరినైనా సరే బాబు అని కేకండి. యేసు ప్రభు ఏమంటాడు? నాయన, కుమారుడా, కుమార్తె, సహోదరి, అమ్మ. అప్పుడప్పుడు ఏదేదో చేస్తుంటుంది పాపం. అమ్మ, సహోదరి, కుమార్తె, తల్లి, నాయన, బాబు. అసలు ఆయన ఏని కేకెత్తి తప్పేంటి దేవుడు? మరి నీకేంటా పొగరం? ఓకే, రైట్. తన్ను తాను తగ్గించుకొనెను. ఇదే మాట ఒక చోట అంటాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతారు శోభరాణి. అంతేనా? నీకు కూడా గర్వం ఎక్కువేనా? ఉండదా? మంచిదేనా? ఓకే, సంతోషం. కాబట్టి తగ్గించుకోండి, తగ్గించుకోండి. మీరెవరైనా సరే రాజశేఖర రెడ్డి గారు 2005 డిసెంబర్ 11 మేము వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడు. పాస్టర్లు అందరూ నిల్చుని నమస్కారం అంటే మన ముఖ్యమంత్రి గారు కదా. అప్పుడు ఆయన అన్నాడు, మీకు నా వందనాలండి అన్నాడు. ప్రైజ్ లార్డ్ అన్నాడు. తర్వాత చెప్తున్నాడు, మేము ఎక్కడ తల వంచకపోయినా మీ ముందు తల వంచవలసిందే ప్రార్థన కోసం అన్నాడు. హల్లెలూయా. నేర్చుకోండి, తెలుసుకోండి. దేవుని పిల్లలకున్న ఘనత అలాంటిది. నేను ఎవరి తల మీదైనా చెయ్యేసి ప్రార్థన చేయగలను, మోడీ మీద కూడా. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. కాపాడుకోండి, తగ్గించుకోండి, 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 తగ్గించుకోండి. ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించండి, దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. ముగింతాను. ఇక్కడి వరకు యేసు చేసిన పని, ఇక్కడి నుంచి దేవుడు చేసిన పని, ఇక్కడ నుంచి 9వ వచనం నుంచి 8వ వచనం దాకా యేసు చేసిన పని, 9వ వచనం నుంచి దేవుడు చేసిన పని. అందుచేతను చెప్పు కీర్తన, ఆ మాట చెప్పు, గట్టిగా చెప్పు. ఎందుచేత? నేను ఈ రోజున మీలో కొంతమంది గురించి మాట్లాడదలుచుకున్నాను. మీరు ఏమనుకున్నా, మీ జీవితంలో ఏ కార్యం జరగకుండా, మీరు ఏ విధమైన ఆశీర్వాదం లేకుండా పడిపోయి ఉండటానికి కారణం, అందుచేత అన్న కారణం మీ దగ్గర లేకపోవటమే. హల్లెలూయా. అందుచేత మీరు ఈ రోజు నుంచి తగ్గించుకుని చూడండి. పొగరు మాటలు మానేయండి, లేనిపోని మాటలు మానేయండి, ఒకళ్ళని విమర్శించడం మానేయండి, ఒకళ్ళని ద్వేషించడం మానేయండి, ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి, ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర గురించి ఇంకొకళ్ళ దగ్గర చెప్పటం మానేయండి. ఏం కలిసి వస్తుంది మీకు? ఇలాగా చక్కని జీవితాన్ని మీరు ప్రారంభించి తగ్గించుకోండి. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున. అయిపోయింది. చూశాడు పైనుంచి, కుమారుడా, నీలాంటి వారు ఎవరు ఉన్నారయ్యా అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు దేవుడు. పరలోకంలో ఉన్నవారు కానీ, పరలోకంలో దేవుడు కూడా ఉన్నాడు, అవునా? భూమి మీద ఉన్నవారు కానీ, పాతాళంలో ఉన్నవారు కానీ, మొత్తం సమస్త లోకాలు కూడా నీ ఎదురుగుండా నుంచోకూడదు,
నీ కాళ్ళ దగ్గర వంగునేటట్టు చేస్తున్నాను. హల్లెలూయా. అయిపోయిందా? మీకు విషయం తెలుసా? ప్రపంచంలో ఎవరైనా యేసు దగ్గర మోకరించవలసింది, తప్పదు. దేవదూతలు, ఒక్క దేవుడు తప్ప మొత్తం అందరూ కూడా ఆయన ముందు వంగాలి. ఏముంది ఇక్కడ? యేసు నామమున వంగునట్లు. ఏం చేయాలి మనం? మనమే కాదు, దేవదూతలు. సాతాను సరే చూడటానికి కూడా లేదు. దేవుడు తప్ప అందరూ ఆయన దగ్గర వంగాలి. ఎందుకు? ఆయన తగ్గించుకున్నందువల్ల. నేర్చుకుని వెళ్ళండి. ఈరోజు తగ్గించుకోండి. స్టైల్గా చూడకండి, స్టైల్గా వెళ్ళకండి. ఉన్న దాంట్లో తక్కువ అలంకారాలు చేసుకోండి, తగ్గించుకోండి. ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన స్టైలు విడిచిపెట్టండి. ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉండకండి. ఎక్కడికి వెళ్ళినా మీరు మీలాగే ఉండండి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాగ వెళ్ళకపోతే బాగోదు అనుకోకండి. మరీ తిప్పుకుంటే కాళ్ళు ఇరిగిపోతాయి, సిమెంట్ పోతాయి, వెళ్ళి వస్తుంది. ఎక్కువ తిప్పుకోవద్దు. కాలు ఎలాగంటే ఆ గొయ్య ఉందనుకో, అక్కడ కాలు ఇరిగిపోద్ది. చూసుకుని నడవండి. స్టైల్గా ఉండకండి, నిదానంగా ఉండండి, సమాధానంగా ఉండండి, యథార్థంగా ఉండండి. ఈ మాటలు బైబిల్ రాసింది, నేను కాదు. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును. మీకు విషయం తెలుసా? ఒకరోజు ప్రతి నాలుక, మానవ జన్మ ఎత్తిన నాలుకల్లా కూడా ప్రభువా అనవలసిందే. హల్లెలూయా. దేవుడు ఆయన అధికముగా హెచ్చించి. ఎలా హెచ్చించాడు? ఎలాగా? ఎందుకు హెచ్చించాడు శివ గారు? అంత తగ్గించుకున్నాడు. ఈరోజు మనం పునరుత్థాన దినంలోకి వెళ్ళబోతున్నాం. మీ జీవితాలు మార్చుకుని ఆయనతో కలిసి లేచి ఆయనలాగా జీవించడం ప్రారంభించండి. స్టైల్ వద్దండి. ఎంత అలంకారం చేసుకున్నా ఆ అందం నిలబడదు. ఏ అలంకారాలు లేకుండా సిలువలో ఏలాడుతున్న ఆయనకే అన్ని అలంకారాలు కలిగినవాడు ఆయన. హల్లెలూయా. ఏ అలంకారం లేదు ఆయనకి, కానీ ఆయన ముందు మోకరించాలి. అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించి. యేసు నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదు. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మీ జీవితంలో వస్త్రధారణలో అరికాల నుంచి నడినెత్తి వరకు ప్రవర్తనలో, వస్త్రధారణలో, చూపులో, మాటలో, పనిలో యేసే కనిపించాలి. హల్లెలూయా. ఎక్కడ కర్మం అనేది ఆ హృదయంలో ఉండకూడదు. అంటే మళ్ళీ వెనక్కి వెళ్తే, కాబట్టి యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత తగ్గింపు నాయన. మరి మాకెందుకో ఈ గర్వాలు, అజ్ఞానం. ఈ యొక్క గొప్ప సందేశం ద్వారా మేము స్పందించబడి మా జీవితాలు నిన్ను పోలి నడుచుకునే కృప అనుగ్రహించమని. అలాగే మరికొన్ని ప్రార్థనలు అడుగుతున్నారు. జీవకుమారి అల్లుడు కాలు ఫ్రాక్చర్ స్వస్థపరచండి. మరికొంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు, వారు కూడా ఫోన్ చేస్తున్నారు. ఇంకా అనారోగ్యాలతో ఉన్నవారు, పిల్లలు పెద్దలు ఉన్నారు, వారిని కూడా స్వస్థపరచండి. అలాగే ఈ రాత్రి ఇక్కడ ఉండేవారిని దీవించి, ఉదయం మేమందరం మీ పునరుత్థాన పండుగలో పాలు పంపులు పొంది
కార్యక్రమం జయకరంగా ముగించుకొని తిరిగి మేమందరం సంతోషంగా ఉండే కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె తర్వాత తీసేది